వలస విధానం మరింత కఠినతరం చేస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ముఖ్యంగా H1B వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న తీరు వలసదారులు, విద్యార్థులను టెన్షన్ పెడుతోంది. 2026 నుంచి H1B లాటరీ విధానంలో కూడా కీలక మార్పులు చేసింది అగ్రదేశం. అత్యంత ప్రతిభావంతులకు అధిక అవకాశం దక్కేలా రూల్స్ అమల్లోకి తెస్తోంది. అమెరికా H1B వీసా లాటరీ విధానంలో కొత్త ఏడాది కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక నుంచి వేతనాలు, నైపుణ్యాల ఆధారంగా వీసాలను కేటాయించనున్నారు. 2027 సంవత్సరానికి గాను 2026 మార్చిలో తీసుకునే దరఖాస్తుదారులకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. ఇందుకు సంబంధించిన నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్లో డిసెంబర్ 29వ తేదీన అమెరికా పౌర వలస సేవల విభాగం USCIS ప్రచురించింది. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం ప్రకారం ఏటా విదేశీ వృత్తి నిపుణులకు 85,000 H1B వీసాలను అమెరికా జారీ చేస్తుంది. 85,000 వీసాల కోసం ఏటా 7.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. వీరికి లాటరీ పద్ధతిలో కేటాయిస్తుంటారు. కొత్త లాటరీ విధానంలో వృత్తి ఆధారంగా వేతన సర్వేను నిర్వహించి H1B వీసా దరఖాస్తుదారులను 4 కేటగిరీలుగా విభజించింది అమెరికా కార్మిక శాఖ. అతి తక్కువ వేతనం ఉన్నవారు లెవెల్ 1లో ఉంటారు. ఇందులో రొటీన్ వర్క్, సూపర్విజన్, శిక్షణ పనుల్లోని ప్రవేశ స్థాయి ఉద్యోగులుంటారు. వీరికి H1B లాటరీలో ఒక్కసారే పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరికి వీసా లభించే అవకాశం 15% ఉండనుంది.